హలో ఫ్రెండ్స్, ఓటింగ్ చూద్దాం. ఎవరెవరు ఏ పొజిషన్లో ఉన్నారో రోజు రోజుకైతే మారిపోతూ ఉన్నాయి స్థానాలు కూడా. ఆ స్థానాలు ఎవరెవరి మారినాయి, ఎవరు బయటకు వెళ్తారు, డబుల్ ఎలిమినేషన్ ఉందా లేదా, దాని గురించి మాట్లాడుకుందాం. సెకండ్ వచ్చి ప్రోమో, ఫస్ట్ ప్రోమో వచ్చింది. ఫస్ట్ ప్రోమో గురించి కూడా మాట్లాడుకుందాము. ఈ ఫస్ట్ ప్రోమోలో తేజ బాధ ఏంటి, తేజ ఎందుకు అంత బాధపడిపోతున్నాడో అది కూడా డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఓటింగ్కి వచ్చేటప్పటికి ఎప్పట్లాగానే నిఖిల్ ఫస్ట్ పొజిషన్లో కొనసాగుతున్నాడు. ఎవరు అడ్డొచ్చినా వాళ్ళకే నష్టం, నేను ఎడ్డెళ్ళినా వాళ్ళకే నష్టం అన్నట్టు ముందుకు దూసుకొని వెళ్ళిపోతున్నాడు. సెకండ్ వచ్చేటప్పుడు నిఖిల్ ఉన్నాడు. నిఖిల్కి అయితే బయట బాగానే క్యాంపెయిన్ జరుగుతుంది. ఇదేదో సోషల్ మీడియాలో చెప్తా ఉన్నారు కానీ, అంటే ఎవరు కంటెస్టెంట్ ఎవరు సంబంధించిన వాడు గెలవాలని ఎవరికైనా ఇంటెన్షన్ ఉంటుంది. కాబట్టి మన తెలుగులో సంబంధించి ఇప్పటి వరకు వాళ్ళు నామినేట్ అయిన వాళ్ళలో కూడా సీరియల్ బ్యాచ్లో యష్మి ఒక్కతే వెళ్ళింది, మిగిలిన వాళ్ళు ఉన్నారు అక్కడే. ఇంకా తెలుగు వాళ్ళు చాలామంది బయటకు వెళ్ళిపోయారు ఎలిమినేట్ అయ్యి. ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో ఎవరున్నారంటే గౌతమ్, నబీలే కొంచెం స్ట్రాంగ్ పర్సన్స్ అక్కడ. వీళ్ళు స్ట్రాంగ్ పర్సన్స్ అని మనం అనుకుంటున్నాం కానీ కమెడియన్ రూపంలో స్ట్రాంగ్ పర్సన్స్ ఉన్నారు అక్కడ. చిత్రం అసలు. ఎవరైతే పృథ్వీ నువ్వు జీరో, నీకేం ఆడవచ్చు, నీకేమొచ్చు, నువ్వేం ఆడతావు అని బాడీ లాంగ్వేజ్ చూపించి రోహిణిని అంటే, రోహిణి ఏమో పృథ్వీతోటే గేమ్ ఆడి గెలిచి మెగా చీఫ్ అయింది. పృథ్వీ ఎట్లుందంటే చెంప చెల్లు అనిపించాడు, చూడరా బాబు నా ఆట అన్నట్టుంది. నెక్స్ట్ అవినాష్ని, ఏమాడావు నువ్వేమాడావు, కామెడీ తప్పితే ఏమాడావు, మొన్న నామినేషన్లో కూడా ఏమాడావు, ఎవిక్షన్ షీల్డ్ ఇకపోతే నువ్వు బయటికి వెళ్ళేవాడువే అని అవినాష్ అన్నాడు పృథ్వీ. ఆ పృథ్వీ కళ్ళు ముందే పృథ్వీ కళ్ళు చెదిరిపోయేలాగా అది పజలు పూర్తి చేసి ఫస్ట్ నిలిచాడు అవినాష్, కంటెండర్ కూడా అయ్యాడు. ఇదేందబ్బా, పృథ్వీ ఎవరినైతే తక్కువ చేసి మాట్లాడతాడో, తక్కువ చూపు చూస్తాడో, తక్కువగా మాట్లాడతాడో వాళ్ళందరూ కంటెంటర్లు అయిపోతున్నారు. ఏదో పృథ్వీ దగ్గర మాట ఉంది, పృథ్వీ చాలా తిట్టించుకుంటే కంటెంటర్లు అయిపోతారేమో, అట్లే ఉంది ఆ హౌస్లో కూడా. ఫస్ట్ రోహిణిని తిట్టాడు తక్కువ చేసి, రోహిణి కంటెంటర్ అయింది, మెగా చీఫ్ అయింది. సెకండ్ అవినాష్ని తిట్టాడు, అవినాష్ కంటెంటర్ అయ్యాడు. ఇది భలే ఉంది కదా. తేజ కూడా ఆలోచించి పృథ్వీ చేత తిట్టుకుంటే బాగుంది. ఇక్కడ నిఖిల్ క్యాంపెయిన్ బాగా జరుగుతుంది అంటే ఓటింగ్ పరంగా గెలవాలని ఇంట్రెస్ట్ తోటి ఓటింగ్ బాగా పడుతుందంట. దానికి సంబంధించి మన గౌతమ్ ఫ్యాన్స్ ఎందుకబ్బా సైలెంట్ అయ్యారు? మళ్ళీ నిఖిల్ ఓటింగ్ ముందుకు వచ్చేస్తుంది, మరి గౌతమ్ సంగతి ఏంటి, ఎందుకు సైలెంట్? మనోడు ఫస్ట్లో ఉన్నాడులే, సేవ్ అవుతాడులే, డేజీ జోడ్ లేళ్ళు అనుకుంటున్నారా? అట్లా కాదు, విన్నర్ ఎవరో తేల్చేది. ఇది 8 మంది ఉన్నారు, విన్నర్ ఎవరో కూడా డిసైడ్ అవుతుంది ఈ ఓటింగ్ని బట్టి. గౌతమ్ ఫ్యాన్స్ ఎందుకు సైలెంట్ అయ్యారు, ఎందుకు రిలాక్స్ అవుతున్నారా? మీరేమన్నా రిలాక్స్ ఇప్పుడు కాదు, 2 వారాల తర్వాత అవుతులే. ఎందుకంటే నిఖిల్ గెలవాలి అంటే కర్ణాటక గెలవాలన్నట్టు చాలా పోరాడుతున్నారు వాళ్ళు. మరి తెలుగు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని కూడా మీరు ఓట్లు వేసుకోండి, ఎవరు నుంచాలో ఎవరు వెళ్ళగొట్టాలో అనేది కూడా డిసైడ్ చేసేటట్టున్నారు. ఈ ఓటింగ్ ఇప్పుడైతే మాత్రం చాలా డేంజర్గా ఉంది ఓటింగ్. గౌతమ్ కూడా ఓటేసేవాళ్ళు వేసుకొని రిలాక్స్ అవ్వద్దండి. నెక్స్ట్ వచ్చినప్పటికి థర్డ్ పొజిషన్లో ప్రేరణ ఉంది. ప్రేరణ అయితే థర్డ్ పొజిషన్, నేను కథను అన్నట్టు కూర్చుంది అక్కడే. కొద్దిగా తేడానే తర్వాత అడిగి ప్రేరణకి. ఫోర్త్ పొజిషన్లో ఎవరు వచ్చారు తెలుసా? నిన్న వరకు నబీల్ ఉండే, ఇప్పుడు నబీల్ కిందకు వచ్చి అవినాష్ పైకి వెళ్ళాడు. ఈ విచిత్రం ఏంటి? మనం ఏం చెప్పాను క్యాలిక్యులేషన్ ప్రకారం, అవినాష్కి సింపతి వల్ల కూడా ఇది చేసే ఓటింగ్ అడిగే పరిస్థితి లేదు, సింపతి అస్సలు చూపించాడు. మరి అవినాష్ వెళ్తాడేమో అనుకున్నాం కదా, ఇదేంది ఫోర్త్ పొజిషన్లోకి వెళ్ళిపోయాడు అంటే నిన్న గేమ్లో పెట్టిన ఎఫర్ట్, ఒక గేమ్ ఆడే కొద్దీ వాళ్ళ ఓటింగ్ స్ట్రాటజీ మారిపోతుంటుంది. నిన్న గేమ్లో ఎంత ఎఫర్ట్ పెట్టాడు, పజిల్స్ బాగా ఆడాడా, ఫస్ట్ కొట్టాడా? ఫస్ట్ గేమ్ ఆడాడంటే సెకండ్ గేమ్కి ఉపయోగకరం ఉంటుందని బిగ్ బాస్ చెప్తున్నాడు. దానివల్ల ఎక్కువ బాల్స్ ఇచ్చాడు అవినాష్కి. లాస్ట్లో ఉన్న నబీల్కి 4 ఉన్నాయి, 4 6 వేసినా కానీ ఎంత తక్కువ స్కోరే కదా. బాల్స్ ఇచ్చిన దాన్ని బట్టే అవినాష్ కంటెంటర్ అవుతున్నది ఈజీగా అర్థమైపోయింది. అక్కడ సెకండ్ గేమ్ ఆడకముందే స్కోర్ ఎక్కువ వచ్చిందని. దాన్ని బట్టి అవినాష్ పెట్టే ఎఫర్ట్ని బట్టి కమెడియన్లే కాదురా బాబు, ఆట కూడా ఆడి సత్తా చూపించగలరు నాయన అని నిరూపించారు రోహిణి కానీ అవినాష్ కానీ. మామూలుగా లేదు కమెడియన్స్ ఎందుకంటే రోహిణి బాధపడింది, కమెడియన్స్ విన్నర్ ఎందుకు చేస్తారు, కమెడియన్స్గానే చూస్తారు, విన్నర్స్ చేయాలని బాధపడింది. విన్నర్ ఏమో అవ్వచ్చేమో చెప్పలేం కదా. మరి నామినేషన్లోకి రాకుండా రోహిణి మెగా చీఫ్ అయింది, కంటెంటర్ అయింది. మరి అవినాష్ 2 సార్లు మెగా చీఫ్ అయ్యాడు, ఒకసారి ఎవిక్షన్ షీల్డ్ తోటి కాపాడబడ్డాడు డేజీ జోన్లో, ఇప్పుడు మళ్ళీ కంటెంటర్ అయ్యాడు.
ఎవరు అదృష్టం పెట్టింది ఎవరు చెప్పగలరు. అందుకే ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడకూడదు, తక్కువ అంచనా వెయ్యకూడదు. గేమ్లో ముఖ్యంగా ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. నాకంటే వీడు పోటీ కాదు, నాకంటే వీడు ఎక్కువ కాదు అని ఆలోచన చేయకూడదు. నిన్న నబీల్ అదే చేశారు, నబీల్ ప్రేరణ అదే చేశారు. మన తోపులు మనం బాగా ఆలోచిస్తాము, మన క్యాలిక్యులేషన్ మనకు బాగా తెలుసు, మనం అన్నీ బాగా ఆడగలము, ఫిజికలే కదా ఇది కూడా ఆడగలము అని వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకున్నారు, పృథ్వీని అవినాష్ని. వాళ్ళిద్దరు తక్కువ ఉన్నట్టు సెలెక్ట్ చేసుకున్నారు. వాళ్ళిద్దరు ఏదో పెద్దగా ఆలోచన తడబడతారు సెలెక్ట్ చేసుకున్నారు. ఏమైంది? వాళ్ళు గెలిచారు. నేను స్ట్రాంగ్ అనుకున్న నబీలు అసలు అవుట్ ఆఫ్ ద రేస్ అయిపోయాడు. అందుకే ఎవరిని కూడా తక్కువ అంచనా వేసుకోకూడదు, తక్కువగా చూడకూడదు కూడా. ముఖ్యంగా గేమ్లో, ముఖ్యంగా బిగ్ బాస్ షోలో. దాన్ని బట్టి అవినాష్ పోయి 4th పొజిషన్లోకి వెళ్ళిపోయింది. అబ్బా అసలు ఓటింగ్ మామూలుగా లేదు. 5th పొజిషన్కి వచ్చినప్పటికి నబీల్, ఇదిగైతే చాలా బాధాకరం విషయమే. నబీల్ ఫ్యాన్స్ ఏం చేస్తున్నారయ్యా? ఎక్కడున్నారు నబీల్ ఫ్యాన్స్? ఓటేయటం మానేశారా ఏంటి? ఎందుకు మానేశారు? నబీల్ ఎప్పుడు కనిపించట్లేదా? కొన్ని పొజిషన్లో నబీల్ ఫస్ట్ ఉన్నాను ఎవరో చెప్పారా? అయినా కానీ ఫస్ట్లో ఉన్నారు ఏమైనా చెప్పినా కానీ రిలాక్స్ అవ్వద్దు. మా ఓటు నబీల్ అక్కడున్నాడు అని రిలాక్స్ అవ్వకూడదు. ఏమో చెప్పలేము, ఎవరు డేంజర్ జోన్లోకి వస్తారో, ఎవరు బయటకు వెళ్తారో చెప్పలేము. మరి గౌతమ్ స్ట్రాంగ్ అనుకున్నారు, బయట కూడా ఇంతకుముందు ఓల్డ్ కంటెస్టెంట్ అనుకున్నారు. మరి మణికంఠ పక్కన డేంజర్ జోన్లో లేడా? డేంజర్ జోన్లో అదృష్టం కొద్దీ మణికంఠ తను సెల్ఫ్ నామినేట్ చేసుకుని వెళ్ళాడు కాబట్టి సరిపోయింది. లేదంటే గౌతమ్ బయటికి వెళ్ళేవాడే కదా. అట్లా రిలాక్స్ అవ్వడం అనేది అస్సలు ఉండకూడదు, ఆలోచన రావద్దు. ఏ పొజిషన్లో ఉన్నా కానీ ఓటింగ్ అయితే వేస్తూనే ఉండాలి, రిలాక్స్ అవ్వద్దు. 2 వారాల తర్వాత రిలాక్స్ అవ్వచ్చు. కానీ నబీల్ ఓటింగ్ అయితే మర్చిపోయినట్టున్నారు అందరు. నబీల్కి ఓటేయటం ఎందుకు మర్చిపోయారు? నిన్న గేమ్ని బట్టి కూడా నబీల్కి ఓటింగ్ తగ్గిపోయింది. ఎందుకంటే కొంతమంది న్యూట్రల్ ఆడియన్స్ ఉంటారు, అప్పుడప్పుడు గేమ్ చూసి ఓటేసే ఆడియన్స్ ఉంటారు. వాళ్ళు గేమ్ని చూస్తారు, గేమ్లో ఎఫర్ట్ ఎవరు పెడుతున్నారు, ఎవరు బాగా ఆడుతున్నారు, గేమ్ ఆడాలని ఇంటెన్షన్ ఎవరికి ఉంది, కోరిక ఎవరికి ఉంది, ఇది కూడా గమనిస్తారు. అక్కడ గమనించి దాన్ని బట్టి కూడా ఓట్లు పడతాయి. వాళ్ళు ఏమన్నా నబీల్కి ఓటేయకుండా మానేశారేమో తెలియదు, కానీ వాళ్ళంతా అవినాష్కి వేసారేమో ఓటింగు. అవినాష్ పైకి వెళ్ళి నబీల్ కిందకు నెట్టేసాడు. మరి నబీల్ మళ్ళీ ఈ రోజైతే నబీల్ ఆటే ఉండదు. మరి నబీల్ ఇంకా దిగజారిపోద్దే ఓటింగ్. నాకు భయంగా ఉంది, డేంజర్ జోన్లోకి ఏమైనా వస్తాడేమోనని. మీరైతే రిలాక్స్ అవ్వద్దు. నబీల్ అసలు వాస్తవానికి ఫస్ట్ అనుకున్నప్పుడు షో చూడగానే అరే నిఖిల్ని ఢీ కొట్టేది నబీలే, అప్పుడు గౌతమ్ రానప్పుడు నబీలే అని డిసైడ్ అయ్యారు అందరూ కూడా, చాలా వరకు కూడా. అదే రన్నర్లో కూడా విన్నర్ అయ్యే క్వాలిటీస్ కూడా నబీల్లో ఉందని కూడా అందరం అనుకున్నాం, మేము కూడా అనుకున్నాం. మరి ఇప్పుడు చూస్తేనేమో దిగజారిపోతుంది ఓటింగ్ అంతా కూడా. ఎందుకంటే తన తొందరపడి చేసే పనుల్లో తప్పులు చేయటం, తొందరగా ఏం చేస్తున్నాడో తెలియకుండా చేయటం, కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు. ఎందుకు అవుతున్నాడో తెలియదు. ఇప్పుడు తీరా చూస్తే నబీల్ పూర్తిగా నిఖిల్ వాడు సంకలో దూరిపోయాడు. ఎందుకు అట్లా చేస్తున్నాడు? వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతూ దాన్ని నబీల్ని కూడా చేసుకున్నారు. వాళ్ళ కోసం ఆడుతున్నాడు నబీల్ తన కోసం ఆడట్లేదు. తన కోసం ఆడినంతసేపు టాప్లోనే ఉన్నాడు. ఎప్పుడైతే నిఖిల్ బ్యాచ్లో చేరి నిఖిల్ వాళ్ళ కోసం, పృథ్వీ వాళ్ళ కోసం, పృథ్వీ నువ్వు గెలవాలి ఇదే అంట, నిఖిల్ నువ్వు గెలవాలంట, ఈ మాటలు చెప్తూ ఉన్నాడో తన ఆట అప్పుడే పడిపోయింది. ఎవరైనా ఆటగాడేమనుకో, నేనే గెలవాలి, నేనే టఫ్ ఫైట్ ఇవ్వాలనుకోవాలి. కానీ ఆ పృథ్వీ నువ్వు గెలువు, నీకోసం నేను ఫైట్ చేస్తా, ప్రేరణ నీకోసం ఫైట్ చేస్తా, విష్ణు నీకోసం ఫైట్ చేస్తా, ఈ చెప్తా కూర్చుంటే బ్రెయిన్ అంతా కూడా వాళ్ళు గెలవాలని ఆలోచిస్తుంది. ఇంకా నబీల్ గెలవాలని ఎప్పుడు ఆలోచిస్తుంది? దీన్ని బట్టి కూడా నబీల్ ఓటింగ్ పడిపోతూ వచ్చింది. తన చేతులారా వాళ్ళ గ్రూప్లో చేరటం ఒకటి, 2 వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉండడం 2, అది కూడా పెద్ద దెబ్బే. 3వది వచ్చేసి బ్యాక్ బిచ్చింగ్ చేయటం. ఇందువల్ల తర్వాత 4వది వచ్చి నిన్న గేమే లేదు. దీనివల్ల కూడా ఓటింగ్ అంతా పడిపోతూ వచ్చింది. నబీల్ పరిస్థితి ఏమైంది? నబీల్ ఫ్యాన్స్ మాత్రం రిలాక్స్ అవ్వద్దు. ఓటు అయితే బాగా దట్టంగా గుద్దేసేయండి ఓట్లు. 6th వచ్చినప్పుడు తేజ ఉన్నాడు. తేజ అంటే ఇప్పటి వరకు ఫస్ట్ గేమ్ ఆడాడు గౌతమ్తో పాటు. పాపం తన ఎఫోర్ట్ పెట్టగలనంత పెట్టాడు బాడీ వేసుకొని కూడా. దాన్ని బట్టి కూడా 6th పొజిషన్లో ఉన్నాడు. 7th వచ్చేటప్పటికి పృథ్వీ ఉన్నాడు. 8th వచ్చేటప్పుడు విష్ణు ఉన్నారు. ప్రేమ పక్షులు అబ్బా నిన్న పృథ్వీ గేమ్ ఆడుతుంటే విష్ణు ఎగురుతుంది. అసలు ఒక బాల్ 6 వేయగానే ఏం ఎగురుతుందో, అప్పుడు విన్నర్ అయిపోయి కప్పు పుచ్చుకున్నంత ఇదిలో ఎగురుతుంది. అక్కడ పృథ్వీ కంటే కూడా విష్ణువే సంతోషపడుతుంది. విష్ణు ఓడిపోయినందుకు కానీ, విష్ణు గేమ్లోంచి అవుట్ ఆఫ్ రేసి నాకు బ్లాక్ స్టార్ ఇచ్చారే, నేను గేమ్లోంచి అవుట్ చేశారే, నేను టాప్ 5లో ఉండనేమో అన్న భయము, ఆలోచన, దిగులు అనేది అసలు విష్ణుకు లేదు.
పృథ్వీ ఆడుతుంటే గెంతుతుంది, ఏం అరుస్తుందో పెద్ద పెద్దగా. అసలే అరుపు చూస్తేనే టేషన్ పుట్టిద్ది. ఎవడన్నా బీపీ ఉంటే గుండె అయిపోద్ది అరుపుకి. అట్లా అరుస్తుంది. ఏం గేమ్ ఆడుతున్నారా బాబు, అసలు ఏం అరుపులు. విష్ణు పృథ్వీని చూసుకో మురిసిపోతుంది. అసలు ఏం మురిసిపోతున్నారా బాబా. నిజంగా జెన్యున్ లవర్స్ కూడా అట్ట మురిసిపోరయ్యా. భర్త గెలిస్తే భార్య కూడా అట్ట మురిసిపోదు. ఆ రేంజ్కి మించి మురిసిపోతుంది పృథ్వీ ఆడుతుంటే. ఇదే దెబ్బ కొడుతుంది, ఇదే రేపు బయటికి వెళ్ళి రెడీ చేస్తుంది, తట్టపుట్ట సర్దుకుని రెడీ చేసిద్ది. విష్ణు లైవ్లో ఏం మాట్లాడుతుంది? జెన్యునే. ఎంతవరకు జెన్యును, అది ఎంతవరకు కరెక్టు? లైవ్లో అందరు నిద్రపోతున్నారు, పృథ్వీ కూడా పడుకున్నాడు. పృథ్వీ పక్కన చేరింది. పృథ్వీ యష్మి బెడ్ మీద పడుకుంటున్నాడు. ఇంతకుముందు పృథ్వీ నిఖిల్ ఇద్దరు పడుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ అందరు లేకపోవడం ఏముందిలే, అందరు ఉండగానే ఆ ముద్ర పెడతానే ఉంటుంది. పోయిన ఫ్రైడే చూద్దాం, మొన్న ఫ్రైడే రోజు నాకు సరే అన్నాడు, ఫ్రైడే జరుగు చూద్దాం అన్నాడు. దాంట్లో ఏం చూపిస్తున్నారు? పృథ్వీ పక్కనేమో విష్ణు పడుకొని ఉంది, ముద్ర పెడతా ఉంది, పట్టుకొని ముద్ర పెట్టుకుంటా ఉంది. ఎదురుగా అఖిల్ ఉన్నాడు, అఖిల్ కాదు నిఖిల్, ఎదురుగా నిఖిల్ పడుకొని ఉన్నాడు. మళ్ళీ నిఖిల్ వేసి వచ్చి ఇక్కడ యష్మిని గదిలిచ్చి యష్మితో చేతులాడుతున్నాడు. ఇక్కడ నిఖిల్ యష్మి చేతులాడుకుని అంటే అక్కడ విష్ణు అని పృథ్వీని ముద్దులు పెట్టుకుంటుంది. ఇదేం గౌరవం, ఇదే దరిద్రం నాయన, బయటికి పంపిండ్రా బాబు, చూడలేకపోతున్నాం. రాత్రి పడుకున్నారు, నిఖిల్ కూడా నిద్రపోతున్నాడు. పక్కన చేరి ఏం చెప్తుంది? తన పాత లవర్ గురించి చెప్తుంది. ఎవరితోటి? పృథ్వీతోటి. చెప్తే ఏమంటుంది? వాడు నన్ను చాలా బాగా చూసుకున్నాడు, మా అమ్మ కంటే కూడా ఎక్కువ చూసుకున్నాడు, నన్ను ఎక్కువ ప్రొటెక్ట్ చేస్తాడు. కళ్ళకు వచ్చాడంట ఓల్డ్ లవర్. మరి కళ్ళకు వచ్చాడా లేకపోతే పృథ్వీని ఉడికించడానికి చెప్తుందో నాకు తెలియదు. ఇది చేష్టాలోనే వీళ్ళ దగ్గర. ఉడికించడానికి చెప్తుందో తెలియదు. కానీ ఏం చెప్తుంది? చాలా ప్రేమించేవాడు నన్ను, అన్నీ నాకు మంచి సపోర్ట్ ఇచ్చాడు, అతను హగ్ చేసుకుంటే మా అమ్మ హగ్ చేసుకున్నట్టు అనిపిస్తుంది నాకు. కానీ అతను మళ్ళీ వస్తే మాత్రం నేను ఆహ్వానిస్తాను, అతను మళ్ళీ రావడానికి ట్రై చేస్తున్నాడు. అతను చిన్న తప్పులు చేస్తే నేను అందుకు దూరం పెట్టాను, వీళ్ళగా చాలామంది దూరం పెట్టాను అంటుంది. ఇదేం గౌరవం అయ్యా, ఇదేం ప్రేరణ అయ్యా, మీకు ఏమైనా అర్థమవుతున్నారు అయ్యా? చూడండి నాయన, పృథ్వీ నువ్వేం ఆలోచిస్తావు? పృథ్వీ ఆలోచన కరెక్ట్గానే ఉంది, ఏమే దొంగదారిలో పోతుంది అన్ని. పృథ్వీతో చెబుతుంది, ఇంక చాలామంది దూరం పెట్టాను, నాకు అతను హగ్గిస్తే మా అమ్మ హగ్గులాగా ఉండేది, అతను కూడా 2 తప్పులు చేస్తే దూరం పెట్టాను, అతను మళ్ళీ వస్తే యాక్సెప్ట్ చేస్తాను. యాక్సెప్ట్ చేసే కాడికి పృథ్వీకి ఎందుకు ముద్దులు పెడుతుంది? ఇదేం గౌరవం, ఇదేంద్రయ్యా, ఇదేం ప్రేమరా బాబా అని అంటున్నాడు. ఆ సోదాన్ని తిన్నాడు, పాపం నిద్రపడలేదు. మాకు ఆ మాటలు వింటాం విరక్తి కలిగి మేమే కట్టేసాము టీవీ. అవి చెప్తుంది లైవ్లో. జెన్యూన్గా ప్రేమిస్తుంది, జెన్యూన్గా ఉంటుంది. సరే మంచిగా జెన్యూన్గానే ఉంది, పిల్ల తరపు అయితే జెన్యూన్గానే ఉంది నిజాయితీగా. అతను కూడా ఏదైతే బాగుండేదని కొంతమంది అన్నారు సోషల్ మీడియాలో కూడా. పానీలే ఎవరు వెనక ముందు లేని పిల్ల కదా, ఏదైనా మంచి ఫ్యామిలీ దొరికితే సెట్ అయిపోయిద్ది, తన కష్టాలు తీరుతాయి అన్నట్టు మాట్లాడుకున్నారు. నిన్న మానస వచ్చి కూడా ఏదన్నాడు, చాలా ఇబ్బందులు పడింది, చాలా కష్టాలు పడింది, నువ్వు అనుకున్న జయి విష్ణు అని అన్నాడు. మరి దానివల్ల కరెక్ట్. మరి ఇప్పుడేంది? అతని దగ్గర ఇప్పుడు ఎట్లంటే ఈమె ఇస్తుంది ఎఫర్ట్, అతను సైడ్ నుంచి ఏమీ లేదు, ఊరికే కంటెంట్ కోసం చేస్తుందేమో అనిపిస్తుంది నాకు. హౌస్లో ఉండటానికి కొన్ని రోజులు కొన్ని వారాలు కంటెంట్ కోసం ఇప్పుడు దాకా కొనసాగింది. ఈ కంటెంట్ అయిపోయిందమ్మా, చివరికి వచ్చింది, నీ కంటెంట్ వద్దు, నువ్వు వద్దు, మీ ఇద్దరు తట్టప్పుడు చదువుకొని బయటికి వెళ్ళమంటారు, ఇద్దరిని పంపించేయండి, బయటికి వెళ్ళేసి ఆడుకుంటారు. ఇద్దరు అయితే డేంజర్ జోన్లో ఉన్నారు. మరి వీళ్ళు వెళ్ళాలనుకుంటున్నారా, ఉండాలనుకుంటున్నారా? మిగిలిన వాళ్ళ కంటెస్టెంట్స్ ఫేవరెట్ ఫ్యాన్స్ కూడా ఎవరు రిలాక్స్ అవ్వద్దు, ఎందుకంటే డబుల్ ఎలిమినేషన్ ఉండినా ఉండొచ్చు. ఉంటే మాత్రం ఎవరు డేంజర్లో ఉంటారు, ఎవరు వెళ్తారో, ఒకవేళ ఉంటే కొంచెం తేడాతో ఉన్నారు, పెద్ద తేడా లేదు. ఇప్పుడు 4 నుంచి అవినాష్ దగ్గర నుంచి కూడా ముగ్గురు, ఫస్ట్ 3 సేఫ్ జోన్లో ఉంది, మిగతా 5 కూడా డేంజర్ జోన్లో 1% తోటి. మరి ఎవరు వెళ్తారో ఎవరు ఉంటారో, ఈరోజు గురువారం రేపు ఫ్రైడే, మరి ఈ 2 రోజులు ఓటింగ్ ఎట్లా పడుద్దో కూడా చెప్పలేం. ఎందుకంటే ఈరోజు గేమ్ బేపచ్చంగా ఉంది, గేమ్ మామూలు గేమ్ కాలేదు. నిఖిల్ పృథ్వీ అయితే చాలా పోరాడారంట, చాలా తగాద కూడా జరిగిందంట ఇద్దరికి. గౌతమ్ కూడా బాగా ఆడాడంట. మరి వీళ్ళల్లో కంటెంటర్షిప్ ఏమో ప్రేరణ అయిందంట. అవుట్ ఆఫ్ ద రేస్ పృథ్వీ ఆడంట. మరి అది ఏ విధంగా అయ్యారు, ఎవరు సంచారం ఎలా డెసిషన్ తీసుకున్నారు, ఏం కొట్లాట జరిగినాయి, ఎవరు గేమ్ ఆడారు, ప్రేరణ కంటెంట్ రావడం ఏంటని అది కూడా మనం గేమ్ చూస్తే కానీ మనం చెప్పలేము, లైవ్లో గేమ్ చూస్తే చెప్తాము. ఇప్పుడైతే డేంజర్ జోన్లో మాత్రం పృథ్వీ విష్ణు ఉన్నారు, లాస్ట్లో ఉన్నారు వీళ్ళిద్దరు. మరి ఎవరు ఓటింగ్ మారుద్దో, ఎవరు బయటకు వెళ్ళిపోతారో మీరేమనుకుంటున్నా నా కామెంట్లో తెలియజేయండి. పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా కామెంట్ చేయండి. ఓకే. ప్రోమో వచ్చింది. ప్రోమోలో వితికా షేర్ వచ్చింది, వరుణ్ సందేశ్ భార్య. తర్వాత పునర్నవి వచ్చింది. బాగానే ఇద్దరు అమ్మాయిలు బలి అందగతులు కాబట్టి వచ్చారు, గేమ్ ఆడిస్తున్నారు వాళ్ళని.
ఆ స్ప్రింగ్ బాటిల్ అని పెట్టేసి బాటిల్ ఎవరెవరు తిరిగితే వాళ్ళని ఒపీనియన్ అడుగుతున్నారు. చివరికి నిఖిల్నేమో వితికా షేర్ సెలెక్ట్ చేసింది, పునర్నవేమో గౌతమ్ సెలెక్ట్ చేసింది. వీళ్ళిద్దరేమో పృథ్వీనేమో నిఖిల్, ప్రేరణనేమో గౌతమ్ సెలెక్ట్ చేశాడు. బయటకు వచ్చినా చెప్పారు మేము వీళ్ళని సెలెక్ట్ చేసామని. సెలెక్ట్ చేస్తే గౌతమ్ని అడిగాడు. నిఖిల్ అనేవాడంటే ఒక్కొక్కరిని సెలెక్ట్ చేయమన్నారు కాబట్టి నేను పృథ్వీని సెలెక్ట్ చేశానంటే, మరి వీడు అంటే గౌతమ్ ప్రేరణ సెలెక్ట్ చేశానంటే ఇదండి ఇట్లా జరుగుతుంది అంటే ఇలా వాళ్ళకి ఇష్టమైన సెలెక్ట్ చేసుకుంటారు అని ఏమంటున్నాడు తేజ బాధపడుతూ. వస్తుంది కదా అవకాశం, గెలిచినా గెలవకపోయినా ఆడదాం అనుకున్నాను అని అంటున్నాడు. అది ఒక రకంగా తన పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్ అయినా ఇంకోటికి అన్యాయం జరుగుద్ది కదా. ఇప్పుడు నేను గెలిచినా గెలవకపోయినా ఆడదాం అనుకున్నా అంటే గెలుస్తానని కాన్ఫిడెన్స్ అయితే తనకు లేదు. ఫిజికల్ టాస్క్ తను ఆడలేడు, అంత బాడీతో ఆడలేడు. అది ఇంతకుముందు ఆటలో కూడా మనం చూసాం, ఎఫర్ట్ అయితే పెట్టగలడు. ఇంతకుముందు ఆటలో చూసాం మనం. మరి గెలవగలిగిన వాళ్ళు పర్సన్స్ అక్కడ ఉంటే వాళ్ళు గెలిచే అవకాశం ఉన్నప్పుడు ఇతనికి ఇస్తే ఇతను ఓడిపోతాడు. ఆ అవకాశం వాడు కోల్పోయినట్టే కదా. ఇతను అవుట్ ఆఫ్ రేస్ అయిపోయాడు అనుకో ఓడిపోయి, మరి గెలవగల వాళ్ళు అనవసరంగా వాళ్ళకి ఛాన్స్ మిస్ చేసుకున్నట్టే కదా. మరి అది కూడా ఆలోచించాలి కదా తేజ. అరే నేను గెలిచినా గెలవపోయిన అంటున్నానే కానీ గెలుస్తాను అని అంటలేదు కదా నేను. మరి ఆ అవకాశం ఉన్నవాళ్ళు ఆడి గెలిస్తే బాగుంటుంది కదా. ఫిజికల్ టాస్క్ అంటే ఫిజికల్ బాగుంటుంది అంటే పజిల్ అనగానే పజిల్ అయితే తేజ ఆడగలడు, ఫిజికల్ అయితే ఆడలేరు. ఇప్పుడు అక్కడ ఏం టాస్క్ పెట్టాడు, ఆయిల్ ట్యాంకర్ కాళ్ళు పెట్టి ఆ కాళ్ళు జారుతుండగా తాడు పట్టుకుని పైకి ఎక్కాలి. అది తేజ వల్ల అయ్యే పనేనా? ఒక్కడుగా నా అయ్యే పనేనా అసలు? మరి అవకాశం ఆడేవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇస్తే కదా వాళ్ళకి ఉపయోగపడుద్ది కదా. మరి తేజ బాధపాట్లో ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు కామెంట్ చేయండి నాకు. ఫిజికల్ టాస్క్ ఆడలేడు, గెలవలేనని గెలవపోయినని అంటున్నాడు. గెలవపోయిన మ్యాటర్ కాదు అక్కడ. ఆడగల సత్తా ఉన్నవాళ్ళు ఉన్నారు అక్కడ, లేకపోతే నీకు అవకాశం ఇవ్వచ్చు గెలిచినా గెలవపోయినా. ఆడగలిగిన వాళ్ళు పృథ్వీ ఉన్నాడు, ప్రేరణ ఒక రకంగా ఆట బాగానే ఆడుతుంది, నిఖిల్ ఉన్నాడు, తర్వాత గౌతమ్ ఉన్నారు. వాళ్ళు ఉండగా నీకెట్లా ఛాన్స్ ఇస్తారు ఫిజికల్ టాస్క్ ఆడటానికి? నువ్వు ఆడలేవన్న సంగతి వాళ్ళకి తెలుసు, ఫస్ట్ టైమే ఎఫెక్ట్ అయిపోతావు అనేది తెలుసు. అట్లుండి మీకు ఎట్లా ఛాన్స్ ఇస్తారు వాళ్ళు? మరి తేజ బాధపడుతుంది. మరి సింపతిగా బాధపడితే ఈ సింపతి వల్ల ఓట్లు పడతానే అంటున్నాడా లేకపోతే ఏమంటున్నాడు? మీరు నా కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.